హలో అండి. ఎలా ఉన్నారు? మా పిల్లలైతే స్కూల్‌కి రెడీ అవుతున్నారు. ఇంక ఈలోపు నేను ఒక మంచి టీ తాగేసి వాళ్ళకైతే టిఫిన్ పెట్టేశాను. తినేసి స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంకా మా కోసం అని చెప్పేసి ఈ విధంగా 4 బీరకాయ ముక్కలు కూడా వేసేసి వేరుశనగ పప్పు చట్నీ అయితే చేశాను. వంట ఏం చేద్దామని ఆలోచిస్తూ టమాటా పప్పుతో పాటు ఇంక ఈరోజు మొన్నైతే చికెన్ తెచ్చిందుందండి. ఇంక అది అట్లాగే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇంక ఈరోజు ఏదోటి కొంత డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పేసి ఈ విధంగా ట్రై చేశాను. ఏం లేదు. చికెన్ ముక్కల్లో నీళ్లు, మిరియాలు, పసుపు, ఉప్పు వేసి ఒక 4 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంత అయితే వేశాను. ఆ తర్వాత ఈరోజు టమాటా పప్పు అయితే చేశాను పిల్లల కోసం అని చెప్పేసి. ఇంకా దీంట్లో వచ్చిన వాటర్ ఉంటాయి చూసారా చికెన్‌లోవి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈ విధంగా సూప్ లాగా ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగుతారు. ఇంకా ఆ తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని ఎముకలన్నీ తీసి పక్కన పడేసి పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, కుదిరితే బ్రెడ్, నిమ్మకాయి, కార్న్ ఫ్లోర్ కూడా వేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా వేసుకున్నాం అంటే చికెన్ బాల్స్ రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్